హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్ అండి. సో మనం ఇప్పుడు చూస్తున్నది సికింద్రాబాద్ ప్యాట్నీ సిగ్నల్కి నియర్ అనమాట. సో ఇది ఆ రోడ్డు. సో ఈ రోడ్డుకి జస్ట్ మనకి రైట్ సైడ్లో 50 మీటర్ డిస్టెన్స్లోనే మనం చూడబోతున్న సెమీ కమర్షియల్ హౌస్ ఉందన్నమాట. మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మొత్తం కూడాను కమర్షియల్ స్పేస్ అనమాట. ఈ రోడ్ అంతా కూడాను కమర్షియల్గానే యూజ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో మనకు ఎస్బీఐ జనరల్ బజార్ బ్రాంచ్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే దాన్ని అంతా కూడా జనరల్ బజార్ అంటారనమాట. మనకు మెయిన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ అనమాట. బ్యాంక్కి ఆపోజిట్ రోడ్లో మనం లోపలికి వెళ్తాము. జస్ట్ ఇదే అండి మనకు కనిపిస్తున్న ఇల్లు. సో ఇది సెమీ కమర్షియల్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ దీంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కింద మొత్తం రెంట్కి ఇచ్చారు, పైన ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు, ఆ పైన షెడ్ వేసారనమాట. ఇది వచ్చేసి సౌత్ ఫేస్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో 22 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో మనము మెయిన్ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం కదా, సో ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే అంత కమర్షియల్గా ఉన్నాయన్నమాట. మెయిన్ నియర్ బై ఏంటంటే కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో ఇది మనం ఎంటర్ అయ్యాము. సో ఎంటర్ అవ్వగానే మనకి ఏంటంటే ఇటు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకి 4 పోర్షన్స్ ఉంటాయి కింద. సో ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఒకటి వచ్చేసి డబల్ బెడ్రూము, 2 వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ లాగా. టోటల్ వచ్చేసి 4 పోర్షన్స్ మనం చూస్తున్నాం కదా. సో ఇప్పుడు నేను నిల్చొని ఉన్న వైపు వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్. సో మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ కాగానే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఒక రూమ్ అనమాట. దీన్ని వాళ్ళు బెడ్రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నారు, అటాచ్డ్ బాత్రూము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో రూమ్ అనమాట. సో ఈ రూమ్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఏంటంటే మెయిన్ బిజినెస్ పర్పస్ కాబట్టి దాన్ని స్టోరేజ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇది కిచెన్ అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే నియర్ బై ఉండడానికి అండ్ స్టోర్ రూమ్ లా కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సో మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఓపెన్ బాల్కనీ వచ్చింది. సో ఈ బాల్కనీ స్పేస్ అనమాట ఇది. సో దీనికి కంటిన్యూషన్లో మీరు చూస్తున్నారు కింద లుక్ మీరు కాలనీ అనమాట. సో ఈ కంటిన్యూషన్లో వచ్చేస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది వాష్రూము. సో ఇది మనకి ఇది ఓపెన్ బాల్కనీ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అనమాట. సో ఈ ఎంట్రన్స్లో డోర్ కూడా చూడండి టేక్, పాత టేక్తో చేసిన డోరు, చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడాను టేక్ వుడ్ తోటి మాత్రమే చేశారు. సో మనం లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్పేసియస్ హాల్ ఇచ్చారండి. సో అటు డైనింగ్ ఏరియా వస్తుంది, ఇటు ఇదంతా హాల్ వస్తుంది. ఇదంతా కూడా హాల్. టీవీ యూనిట్ అంతా కూడా మనకి ఇవంతా కూడా టేక్ తోటి చేశారండి. మొత్తం టేక్ వుడ్ వాడారు, డోర్స్ అన్ని టేక్ వాడారు. సో ఇటువైపు వస్తే మనకి కిచెన్ అండి, ఇంకా అటాచ్డ్గా ఇది కిచెన్. సో ఇది కిచెన్, టేక్తో చేసిన డోరు, కబోర్డ్స్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఇది దీంట్లో అన్నీ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఇచ్చారు, అంతా కూడా కబోర్డ్స్ చేయించారు. సో ఇది కిచెన్ అంతా కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది కిచెన్ అంతా కూడా వచ్చి ఇక్కడ నుంచి మనకు ఒక చిన్న డోర్ ఇచ్చారు. ఈ డోర్ ఏంటంటే మనకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉందన్నమాట. చుట్టూ కూడా తిరిగి మనం చూసుకోవచ్చు. సో సెట్ బ్యాక్ ఉంటుంది. వచ్చేసి సో ఇది స్పేసియస్ కిచెన్. ఇక్కడ చిన్నగా మనకి పూజా యూనిట్ ఇచ్చారు. సో ఇక్కడ పూజ చేసుకునేటట్టుగా. సో కిచెన్కి ఆపోజిట్లోనే మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఈ బెడ్రూమ్. సో ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చారనమాట. సో డోర్ బాగా ఇచ్చారు అక్కడక్కడ కాబట్టి మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇదంతా కూడా బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో మనకు ఆ బెడ్రూమ్ పక్కనే మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. సో హాల్కి అటాచ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి టోటల్ 3 BHK హాల్ కిచెన్ అనమాట. సో 1800 SFTతో పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కింద కూడా 1800 SFT. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్. సో డోర్స్ అన్నీ కూడా టేక్వే. సో ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి అప్పటి కన్స్ట్రక్షన్ ఇదంతా కూడాను. సో ఇది కొంచెం బిగ్ సైజ్లో ఉంటుందన్నమాట బెడ్రూమ్. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఉంది.
దానికి ఆపోజిట్లో ఇంకో బెడ్రూము. ఇది ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉందన్నమాట. సో ఇది ఇంకొక బెడ్రూము, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సో కబోర్డ్స్ వీలైనంత వరకు కబోర్డ్స్ చేయించారు. సో మళ్ళీ మనం తిరిగి వస్తే హాల్లోకి వచ్చేస్తాం. సో ఒకసారి మీరు హాల్ అండ్ బెడ్రూమ్స్ అన్నీ కూడా చుట్టూ చూసుకోండి ఒకసారి. సో మనకి ఎంట్రన్స్లోకి నుంచి రాగానే హాల్ వస్తుంది, దాని పక్కనే మనకి కిచెన్ వస్తుంది, మళ్ళీ 2 బెడ్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్, బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి 1800 SFTలో ఉందన్నమాట. 3 బెడ్రూమ్ హాల్ కిచెన్. సో మనం ఈ మొత్తం హౌస్ చూసుకొని వెనక వైపు వెళ్తే వెనక వైపు కూడా మనకు ఓపెన్ స్పేస్ అండ్ ఒక రూము రెంట్కి ఇచ్చేటట్టుగా ఉంది. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. సో ఇప్పుడు మనం వెనక వైపు వెళ్తున్నాం కదా, ఈ వెనక వైపు కూడా ఒక సింగిల్ రూమ్ రెంట్కి ఇచ్చారు. ఆ పక్కనే వాళ్ళకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో ఈ ఓపెన్ స్పేస్ అనేది వాళ్ళు ఓపెన్గా వాష్రూమ్కి అండ్ వాష్ ఏరియాకి అయితే యూజ్ చేసుకుంటున్నారు ఆ పోర్షన్ వాళ్ళు. సో ఓపెన్ స్పేస్ ఇది, 2 రూమ్స్ అంతా ఓపెన్ స్పేస్ వదిలారు వీళ్ళు. సో మనం ఏంటంటే దాన్ని ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు, బిజినెస్ అవి కమర్షియల్ టైప్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి వీళ్ళు వండుకుంటూ 30,000 రెంట్ వస్తుంది. ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు. నియర్ బై అన్నీ కూడా మనకి చాలా వరకు డయాగ్నోసిస్ సెంటర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి సికింద్రాబాద్ మెయిన్ రోడ్కి చందన బ్రదర్స్ బ్రోస్ అని పెద్ద షాపింగ్ మాల్ కట్టారండి. ఎగ్జాక్ట్లీ దానికి బ్యాక్ సైడ్లో వస్తుంది ఇది. సో మనకి ఇది చాలా మంచి ప్రైమ్ లొకేషన్. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ చూసుకొని పైకి వెళ్తున్నాము. సో పై పోర్షన్ కూడా ఒకసారి చూద్దాం. ఈ హౌస్ టోటల్ వచ్చేసి 3600 SFT. సో మనం పైకి వచ్చేసాము, టెర్రస్ పైకి. సో టెర్రస్ కూడా షెడ్ వేశారనమాట. ఇక్కడ ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేవు, ఫుల్ వాటర్ ఉంటుందండి. సో వాటర్ ప్రాబ్లం. సో చూడండి ఒకసారి ఆ స్పేస్ అంతా వదిలారు. సో దీనికి అటాచ్ అయ్యి మళ్ళీ కొంచెం చిన్నగా గార్డెనింగ్ చేసుకున్నారు. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 5 to 6 బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్, చిన్న గార్డెనింగ్ లాగా పెట్టుకున్నారు. సో మీరు చూస్తున్నట్టయితే చుట్టుపక్కల కూడా కాంప్లెక్సెస్ అండి. అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, హోటల్స్, పెద్ద బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. సో ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది. వచ్చేసి మనం హౌస్ మొత్తం చూసుకున్నాం కదండి. ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే కనుక చూస్తే సౌత్ ఫేసింగ్లో ఉంటుంది, 200 square yards. ఇది డైమెన్షన్ చూసుకుంటే మనకు 30 and 60 డైమెన్షన్లో ఉంటుందన్నమాట. సో కింద వచ్చేసి 1800 SFTలో కట్టారు. కింద వచ్చేసి మనకి 2 డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారు. టోటల్ 1800 SFT ఫస్ట్ ఫ్లోర్లో కూడా కన్స్ట్రక్షన్ చేశారు. 3 BHK హాల్కి ఇచ్చారని చేశారనమాట. ఇంకా పైకి వస్తే మనకి ఏంటంటే ఓపెన్ టెర్రస్, బట్ ఏంటంటే వీళ్ళు షెడ్ వేశారు. సో షెడ్ కింద కూడా యూజ్ చేసుకుంటారు. సో ఇది మెయిన్ వచ్చేసి లొకేషన్ మనకు సికింద్రాబాద్ ప్యాట్నీ ఉంది. సో లోపలికి వస్తే మనకి SBI జనరల్ బజార్ బ్రాంచ్కి ఆపోజిట్ లైన్ అనమాట. సో ఈ బిల్డింగ్ని మనము ఇలాగే ఉంచుకొని వండుకుంటూ రెంట్కి ఇవ్వచ్చు. లేదంటే మనం టోటల్గా కూడా కన్స్ట్రక్షన్ తీసేసి న్యూ కన్స్ట్రక్షన్ లాగా కూడా కమర్షియల్ బిల్డింగ్ కట్టుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇది మెయిన్ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎక్కువ శాతం కమర్షియల్ పర్పస్గా బాగా యూజ్ అవుతుంది. సో ఆఫీసెస్ కానీ ఏదైనా షెడ్స్, గోడామ్స్ లాగా కూడా పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ ఓనర్ది అండి. నేను చేసేది ఇది ప్రమోషన్ వీడియో. సో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఏ విషయమైనా ఉంటే వాళ్ళతో డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. దీని ప్రైస్ వైజ్గా వచ్చి చూస్తే కనుక మనకి 4.5 CR అండి. సో 4.5 CR అనేది నెగోషియబుల్ ఉంటుంది. సో మనకి మెయిన్ ఇక్కడ నియర్ బైలో చూసుకుంటే మనకు తాజ్ హోటల్కి బ్యాక్ సైడ్లో వస్తుంది. ఇది ప్యాట్నీ సెంటర్కి వెరీ నియర్, ప్యాట్నీ సెంటర్ సిగ్నల్కి వెరీ నియర్ అనమాట. ఆ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ 50 మీటర్స్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ లొకేషన్లో సికింద్రాబాద్లో కావాలనుకుంటే కనుక నేను ఇచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇదండి ఈరోజు మన సికింద్రాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీ వీడియో. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.